మరో 5 లక్షల మందికి 500 రూపాయలకే గ్యాస్ అట. అసలు ఉన్న గ్యాసే వస్తలేదు అంటున్నారు కదా. 500 రూపాయల గ్యాస్ ఇప్పుడే మాకు సబ్సిడీ డబ్బులు వస్తలేవని అంటున్నారు కదా. మహాలక్ష్మి ఎల్పీజీ పథకం విస్తరణకు సన్నాహాలు. అర్హుల జాబితా పంపిన పౌర సరఫరాల శాఖ, ఆర్థిక శాఖ ఆమోదం తెలపడమే తరువాయి. అంటే కొత్త వాళ్ళకి అనమాట. ఇప్పుడు చాలా మందికి వస్తలేదు. సో కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అవకాశం అనమాట. ఇంకొక 5 లక్షల మందికి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అట. మరి ఇప్పుడు వస్తున్నదా? దయచేసి కామెంట్ పెట్టండి ప్రజలు. అసలు ఇది అమలు అవుతున్నదా పథకం, గ్యాస్ పథకం అన్నది? ఈ కరెంట్ బిల్లులు కూడా చాలా తెలివిగా కొడుతున్నారు. ఇప్పుడు ఈ నెల ఏమో 25 తారీఖు వచ్చి కొడుతున్నాడు, 25 తారీఖు ఒక ఎగ్జాక్ట్ టైంకి వచ్చి కొడుతున్నాడు. వచ్చే నెలకి ఇంకొక 5 రోజులు లేట్ కొడుతున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే డ్యూరేషన్ పెరగడం వల్ల ఆ 200 యూనిట్లు దాటిపోతుంది. 201 యూనిట్ పడ్డ మొత్తాన్ని కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లోని మహాలక్ష్మి పథకంలో భాగంగా అమలు చేస్తున్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని విస్తరించేందుకు పౌర సరఫరాల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 42,90,000 కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నాయట. 43 లక్షల మంది 500 రూపాయల గ్యాస్ వస్తుందట వాళ్ళకి. ఇప్పుడు మరో 5 లక్షల పైచీల కుటుంబాలను ఈ పథకానికి అర్హమైనవిగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది. అర్హుల జాబితాను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్న ఈ దస్త్రం ఆమోదం పొందితే కొత్త లబ్ధిదారులకు సబ్సిడీ అందుతుంది. 2024 ఫిబ్రవరిలో ఈ పథకానికి నోటిఫికేషన్ జారీ అయితే రాష్ట్ర వ్యాప్తంగా 91,49,000 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 42,90,000 మందిని అర్హులుగా గుర్తించి వారు వినియోగించే గ్యాస్ సిలిండర్ల పైన ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నది. ఇందుకోసం ఏటా బడ్జెట్లో 723,30,00,000 కేటాయిస్తోంది. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ప్రభుత్వం ఈ సబ్సిడీ గ్యాస్ పథకాన్ని అమలు చేస్తున్నది. అంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి. రాష్ట్రంలో 1,20,00,000కు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో కొందరు విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. ఒక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్లు తీసుకున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. చాలా మంది పథకానికి అర్హులైనా వారికి విడిగా రేషన్ కార్డు లేకపోవడంతో లబ్ధిదారులు కాలేకపోయారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన జంటలకి సమస్య ఉన్నది. ప్రభుత్వం 2025 జనవరి నుంచి 2026 జూలై వరకు పలు విడతల్లో కొత్తగా భారీ సంఖ్యలో రేషన్ కార్డులు జారీ చేసింది. ఈ కుటుంబాలు గ్యాస్ సబ్సిడీ పథకానికి దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో 5 లక్షలకు పైగా అర్హులను ఇప్పుడు గుర్తించిరట. అన్నగారు గ్యాస్ సబ్సిడీ రావట్లే, 1000 రూపాయలు తీసుకుంటున్నారు అంటే మీరు అప్లై చేసిరా? అంతా అబద్ధం అట. వైట్ రేషన్ కార్డ్ అండ్ ఫ్రీ పవర్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఎ స్కామ్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఫేక్. వస్తలేదు, 500 రావట్లేదన్న. గ్యాస్ 976 రూపాయలు ఉంటే 1000 రూపాయలు తీసుకుంటారట. ఇప్పుడు 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ పైకి తెచ్చిన వాళ్ళు ఏదో లేబర్ పాపం వాళ్ళకు 20 రూపాయలు వేయడంలో తప్పే ఉందండి. సరే ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఏనోళ్ళు ఇయ్యరు, అది వదిలేయండి, అది కాదు ఇప్పుడు పాయింట్. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఇప్పుడు 500 రూపాయల సబ్సిడీ వస్తున్నదా? వస్తున్నది. 42 లక్షల మందికి వస్తున్నది అన్నది గవర్నమెంట్ చెప్తున్నది. 500 గ్యాస్ నాట్ కమింగ్ అంటే అప్లై చేసిన వాళ్ళకే వస్తుంది, ప్రతి ఒక్కరికి రాదు. యాదగిరిగుట్టలో గ్యాస్ ఆఫీసులు అడిగితే ఎవరికి వస్తలేవని సమాధానం చెప్తున్నారు. మాకు వైట్ రేషన్ కార్డు ఉంది, గ్యాస్ వస్తలేదు, కరెంట్ బిల్ వస్తలేదు, అంతా మోసం, దగ, ఎన్నికల హామీలు అంతే. వస్తున్నది ఓకే. అంటే కొన్ని గ్రామాల్లో కొంతమందికి రావట్లేనట్టున్నది. ఆ సమస్య ఫేస్ చేస్తున్నారు చాలామంది. సో ఇప్పుడు ఇంకొక 5 లక్షల మందికి అవకాశం ఉందట. మరి చూడాలి. నో, నాకు వచ్చే 500 రూపాయల గ్యాస్ని ఆపేసిరట. ఎందుకు ఆపిరు? రావట్లేదు, అకౌంట్లో డబ్బులు పడతలేవు, లేదు. అన్న రాజీవ్ యువ వికాసం ఏమైందన్న? అది మెయిన్ గాలి కొట్టుకుపోయింది అది. నో గ్యాస్, దే ఆర్ నాట్ గివింగ్ న్యూ కనెక్షన్స్ అట. ఓకే, జూనియర్ లెక్చరర్స్ గురించి మాట్లాడండి. ఓకే, తప్పకుండా. లేదు, చలో. ఇది నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో